ఈరోజైతే మార్నింగ్ 3 కల్లా లేసాము. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజైతే అమ్మవారి టెంపుల్‌కెళ్తున్నాము. 3కి లేసి ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసుకొని, ఇంచుమించు 4కైతే బయలుదేరిపోయాము. బ్యారేజ్ మీదకైతే వెళ్ళిపోయాము. నేను, మా ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ కూడా వస్తానంది. తను హెల్త్ బాలేదని ఆగింది. నిజం చెప్పాలంటే మేమందరం ఇంటికాడ నుంచి నడుచుకొని వెళ్దామని చూసాము. కిలోమీటర్స్‌కొచ్చేపాటికి 9 కిలోమీటర్స్ ఈజీగా ఉండిద్ది. 9, 10 కిలోమీటర్స్ ఈజీగా ఉండిద్ది. మన ఇంటికాడ నుంచి నడుచుకుంటా వెళ్దామనుకున్నాము. కానీ ఏంటంటే, మా ఇంకో ఫ్రెండ్ రాలేదని చెప్పా కదా! తనకి హెల్త్ బాలేదు. తర్వాత నాకు కూడా ఓ 2, 3 డేస్ నుంచి కొంచెం ఫీవరు, కోల్డ్ అలా ఉండి ఇదిగా ఉంది. మా వారన్నారు, "నువ్వు నడిచి ఎళ్ళేపాటికి సరిపోద్ది. నడవలేవు. రిస్క్ చేసుకోమాకు" అది ఇది అని చెప్పారు. "ఈసారి ఎప్పుడన్నా వెళ్దువు అనుకో. ఇప్పుడు ప్రస్తుతానికి మామూలుగా వెహికల్ మీద వెళ్ళిపోండి" అని చెప్పారు. సర్లే ఇంకెందుకు ఆయన మాట మనం కాదనడం అయితే ఇక వెహికల్ మీద వెళ్ళిపోయాము. ఇంకో ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తే తనైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక మేమైతే విజయవాడ ఎంటర్ అయిపోయాము అమ్మవారి టెంపుల్ దగ్గరికి. ఇదిగోండి ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. విజయవాడలో ఉన్న వాళ్ళకైతే తెలుసు. ఫ్రీ బస్సులుంటాయి. గుడి కింద దాకా ఫ్రీ బస్ ఉండిద్ది. ఇక తర్వాత బస్ స్టాండ్, రైల్వే స్టేషన్‌కైతే ఛార్జ్ చేస్తారు. ఇగోండి వీటిలి బస్సులు, అమ్మవారి బస్సులు. పైకైతే ఎక్కేసేసాము. ఇంకా ఇక్కడితో అయితే వీడియో ఏది తీయను. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి ఏ టెంపుల్‌కెళ్ళినా గానీ ఫోన్ ఎక్కడ దిగిపోతే ఇంకా అక్కడే ఫోన్ తీసేస్తాము. ఎందుకంటే ఫోన్ తీసుకెళ్ళం లోపలికి. ఫస్ట్ నుంచి అలవాట్లేదు. అలా ఫోటోలు, గిటోలు కూడా దిగటానికి మాకు ఇష్టం ఉండదు. బయటకొచ్చినాక ఏమన్నా దిగుతాము. ఇక వీడియో అయితే తీస్తున్నాను. కిందకి కూడా దర్శనం అయిపోయింది. ఇక కిందకి దిగిపోతున్నాము. వ్యూ చూడండి ఎంత బావుందో. కృష్ణా నది కనపడుతుంది కదా! అలాగే ఫ్లైఓవర్ ఉంది. మనం కిందకెళ్ళే దారిలో అమ్మవారిని చూపిస్తాను. దండం పెట్టుకోవాలనుకున్నోళ్ళు దండం పెట్టుకోండి. ఆగైతే వీడియో తీయలేదు. మనకి అక్కడ రష్‌గా ఉండేపాటికి మళ్ళీ ఏమన్నా అంటారు ఎందుకు అని చెప్పైతే తీయలేదు. చూడండి జనమైతే ఇప్పుడు పెరుగుతున్నారు. పొద్దున మేమెళ్ళిన టైంకైతే జనం అసలు లేరు. ఇప్పుడైతే పెరుగుతున్నారు. అలంకారంలో అయితే అమ్మవారు ఎక్సలెంట్‌గా ఉంది. నాకు బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్